పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ తీర్పు ప్రకటించనుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దానం నాగేందర్, అరికపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించారు. దాంతో బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫోన్ లైన్లో అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ ఎమ్మెల్యేల తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు వెల్లడించనుంది. అయితే ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి వైనం అని చెప్పవచ్చు. మరొక వైపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ అంటే ఏదైతే ఈ తీర్పు పార్టీ మారినటువంటి తెలంగాణ ఎమ్మెల్యేల తీర్పుపై కూడా పలు దఫాలుగా కూడా వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు అంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరారు అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గారు ఒక అంటే సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనిపై పలు దఫాలుగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాదనలు విన్నారు, అటు ఏదైతే స్పీకర్ వాదనలు కూడా వినడం జరిగింది. అయితే తుది తీర్పు ఈ రోజు అంటే కొద్దిసేపట్లో కూడా వెలువడనుంది. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల భవితవ్యం ఏ విధంగా ఉందన్నది మాత్రము ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పుపై ఆధారపడి ఉంది. ఇందులో పార్టీ మారినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చేరినటువంటి వారు దానం నాగేందర్, అరికపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు అంటే మారినటువంటి వ్యక్తులు. అయితే వీరికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు అటు గతంలో కూడా స్పీకర్ పై కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్పీకర్ కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఏదైతే చేరినటువంటి అభ్యర్థులకు ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు ఇప్పటి వరకు కూడా సమాచారం ఇవ్వట్లేదు అంటూ కూడా గత ఏదైతే తీర్పులు కూడా అంటే లాస్ట్ వాయిదా అంటే వాదనలో కూడా స్పీకర్ ని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే మీ సమాచారం 2028 వరకు కూడా నేను వేచి ఉండాలా అన్నటువంటిది కూడా కీలకంగా కూడా స్పీకర్ కి సంబంధించినటువంటిది ఏదైతే స్పీకర్ తరఫున వాదించేటటువంటి మనీష్ సింగ్ని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కానీ ఈ రోజు ఏదైతే మనకు సుప్రీంకోర్టు వెలువడించినటువంటి తీర్పు అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం బిఆర్ ధవాయి ధర్మాసనం మాత్రం ఈ రోజు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది. ఏ విధంగా ఉంటుంది అన్నట్టు ఈ పార్టీకి కూడా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇటు అంటే ఈ కేసుకి సంబంధించినటువంటి కొంతమంది సహచరులు కూడా ఢిల్లీలో 3 రోజుల నుంచి కూడా మఖాం వేసినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ ఈ రోజు ఏదైతే వెలువడనున్నటువంటి తీర్పుపై మాత్రము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంటే ఈ తీర్పు ఏ విధంగా వస్తుంది అన్నటువంటిది బీఆర్ఎస్ వల్ల వాదనలు వినిపిస్తున్నారు. అటు కాంగ్రెస్ మాత్రము ఖచ్చితంగా దీనిపై మాకు అనుకూలంగా ఉంటుంది అన్నటువంటిది అటు ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దలు కూడా చెప్తున్నటువంటి వైనం. కానీ ఏదైతే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు వెలువడించేటటువంటి తీర్పు మాత్రము దేశవ్యాప్తంగా కూడా ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటిది ముఖ్యంగా అని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.